హాయ్ అండి. ఇన్‌స్టాలో బాగా వైరల్ అవుతున్న ఈ పుల్ అప్ కేక్‌ని ఎలా చేసేద్దామో చూసేద్దామా? దీనికోసమని ముందుగా ప్రింటౌట్‌లోని ఇలాంటి పోస్టర్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, దాన్ని ఫోటో ప్రింట్ అయితే కట్ చేసి, దాన్ని ఇలా ఎడ్జెస్ అయితే కట్ చేసుకోవాలనమాట షార్ప్‌గాన. ఇలాగ 2 పోస్టర్‌లు కట్ చేసుకున్న తర్వాత ల్యాడర్ పైన చిన్న ఘాట్ అయితే కటింగ్ పెట్టుకోవాలి. సో, మనం రిబ్బన్ ఎంత వరకు పెట్టుకుంటామో ఆ సైజు వరకు ఘాట్ పెట్టుకొని, కటింగ్ పెట్టుకొని దాంట్లోని సాటిన్ రిబ్బన్ అయినా లేదంటే థ్రెడ్ అయినా అందులోకి ఇన్సర్ట్ చేసుకోవాలనమాట. మనకి ఎంత సైజు కావాలో అంతవరకు సైజ్ చూసుకొని మిగతా రిబ్బన్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు డబల్ టేప్ పెట్టి అందులోని బాయ్ ఆర్ గర్ల్ ఫోటోనైతే పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకునేటప్పుడు సైజ్ చూసుకోండి. ఒకసారి పిక్ చేసుకొని పికప్ పైకి లాగెడుతుంటే క్రౌన్ తోటి బేబీ వెళ్ళేటట్టుగా చూసుకోవాలన్నమాట. సో, ఇదంతా సెట్ అయిన తర్వాత పైన ఖాళీ ప్లేస్ ఉంది కదా, అక్కడ మీరు మ్యాటర్ అయినా ఏదైనా కొటేషన్ కానీ మ్యాటర్ అయినా ఏదైనా రాసుకోవచ్చు. లేదంటే హార్ట్ షేప్స్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే హార్ట్ షేప్స్ అయితే పెట్టేశాను రెడ్ పెన్ తోటి. ఎందుకంటే పక్కనైతే మ్యాటర్ ఉంది కాబట్టి. మీకు ఇంకేదైనా మ్యాటర్ రాసుకోవాలంటే రాసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత 2 డబల్స్తోనైనా 2 స్టిక్స్ అంటించేసి కేక్ మీద పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా డెకరేషన్ అనేది ఫుల్ అప్ మన ఇష్టమైన అనమాట. మీకు కస్టమర్ ఏ డెకరేషన్ కేక్కి ఇచ్చారో ఆ డెకరేషన్ అయితే చేసుకోవచ్చు. నాకైతే కస్టమరు 2 ఫ్లవర్స్ తోటి సింపుల్గా డెకరేషన్ చేయమని చెప్పారు. సరే అని 2 ఫ్లవర్స్తో పెట్టేసి గోల్డ్ కలర్ షుగర్ బాల్స్ తోటి అయితే హైలైట్ చేసేసాను. సో, ఫైనల్గా కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇన్‌స్టాలో బాగా ట్రెండ్ అవుతున్న ఈ కేక్ చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపించాను కదా. సో, ఇలాంటి కేక్స్ మీకు కూడా బడ్జెట్ ఫైన్‌లో కావాలి అనుకుంటే పైన స్క్రీన్ మీద నెంబర్ పెడతాను. ఆ నెంబర్కి అయితే మెసేజ్ చేసి మీ ఆర్డర్ని కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ ఈ కేక్ అనేది మీకు నచ్చితే నా ఇన్‌స్టాని కొంచెం ఫాలో చేయండి. అండ్ అలాగే నా యూట్యూబ్ ఛానల్ని కూడా ఫాలో చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.